షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు సాయంత్రం నిలపడుపు ప్రియులారా, నిలపడుపు కూటమికి రావడానికి ఎంత సిద్ధపడుతున్నారు అనుకుంటున్నాము. ఇప్పుడు నెల ఆరంభ దినమైన నిలపడుపు దినమున ఆయన సన్నిధిలో చేరి ఆయన గణపరుస్తూ, ఆయన మహిపరుస్తూ, ఆయన ఆరాధిస్తూ వస్తుంటుంటే ఆ నెలంతటికి కావలసిన, ఆ మాసమంతటికి కావలసిన ఆయన కృప, ఆయన కాపుదల ఆయన మనకు అనుగ్రహించి మనల్ని బలపరిచి, మనల్ని ధైర్యపరిచి నడిపిస్తూ వస్తుంటాడు. ఈ దినం అనుదిన కృపలో భాగంగా లేఖన భాగం చూసుకుంటుంటే సామెతల గ్రంథం 28వ అధ్యాయము మొదటి వచనంలో, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. అవును ప్రియులారా, ఆయన నీతిని నెరవేరుస్తున్న వారు, ఆయన ఆజ్ఞలకు లోబడుతూ ఆయన కట్టను నెరవేరుస్తున్న వారు ఈ లోకంలో ఏ శ్రమ వచ్చినా, ఏ ఆపద వచ్చినా, ఏ ఇరుకు వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా వారు ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే నీతిమంతుడైన ఆయన మనలో ఉంటాడు, ఆయన మనతో ఉంటాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు గనుక మీరు ఈ లోకములకైనాను పరిస్థితులకైనాను భయపడకుడి ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి దేనికి భయపడం, దేనికి బలహీనలు కాము. ఎందుకంటే నీతి సమాధానం కలుగ చేయను, నీతి వలన నిత్యము నిమ్మలము నిబ్బరము కలుగును. అవును ప్రియులారా, మనం ఆయనకు లోబడుతున్నాం, ఆయన మాటకు మనం విధేయులమవుతున్నాం. కాబట్టి ఆయన మనతో ఉంటాడని, ఆయన మనలో ఉంటాడని, మన పక్షమున ఉంటాడని, ఆయన మన పక్షమున ఆయన యుద్ధం చేస్తాడని, ఆయన మన పక్షమున కార్యం చేస్తాడని మనం ఒక ధైర్యము, మన ధైర్యము ఏంటి అంటే ఆయనను బట్టి మనకు ధైర్యము. కాబట్టి ఆయన నీతిని బట్టి ధైర్యము, ఆయన యొక్క మాటను బట్టి ధైర్యము, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మనకు ధైర్యము. కాబట్టి నీతిమంతులు సింహం వలె, సింహం ఏ విధంగా ఉంటుంది ధైర్యముగా, ఆ విధంగా పరమతని మనల్ని కూడా ధైర్యంగా ఉంచుతాడు. కాబట్టి ఆయన అంటాడు, లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయన ధైర్యం తెచ్చుకునుడి అన్నాడు. కాబట్టి మనము ధైర్యవంతులంగా ఉంటాము. ఈ లోకంలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా మన ధైర్యం కూలము చెడము. కాబట్టి ఆ ధైర్యవంతుడైన యేసు మెస్సియా, ఆ సర్వోన్నతుడైన ఆ మహాశక్తివంతుడైన, ఆ మహాప్రభావంగలైన ఆయన మనతో ఉన్నాడని ఒక ధైర్యము. కాబట్టి ఆ ధైర్యంతో ఈ లోకంలో ఏ పరిస్థితులైనా, ఏ సముద్రం నాటి శ్రమలైనా ఆ సముద్రాన్ని ఎదురెత్తుతాం, ఆ నదికి ఎదురెత్తుతాం. ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు, ఆ శక్తివంతుడు మనతో ఉన్నాడని. కాబట్టి ఈ లోకంలో ఎవరికి ధైర్యం ఉంటుందంటే నీతిమంతులకు మాత్రమే. నీతిమంతులకి వారు తదనంతరమును కూడా పరమతండ్రి ధన్యులుగా చేస్తాడు వారి పిల్లల్ని అని వారికి ధైర్యంగా ఉంటారు. కాబట్టి నీతిమంతులైన వారు, భయభక్తులైన వారు, వారు సర్వోన్నతుని యొక్క ఆత్మను కలిగి ఉంటారు. కాబట్టి ఆయన ఆత్మచేత నింపబడతారు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తుంది, ధైర్యపరుస్తుంది. నా కుమారుడా నేను నీకున్నాను అనే ధైర్యము ఆ పరిశుద్ధాత్మ మనలో ఉండడాన్ని బట్టి కలుగుతుంది సుమా. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనము నింపబడతాం ఆయన నీతి నెరవేరుస్తున్నప్పుడు. ఎందుకంటే ఆయన నీతి, ఆయన ధర్మము మనల్ని రక్షిస్తుంది, మనల్ని కాపాడుతుంది. ఆ పరిశుద్ధాత్మ మనకు కాపుదలిస్తుంది, ఆ పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తుంది, ఆ పరిశుద్ధాత్మ మనల్ని ఆదరిస్తుంది, ధైర్యపరుస్తుంది. కాబట్టి ఆ విధంగా నీతిమంతులు పరిశుద్ధాత్మ పూర్ణులై వారు నీతిమంతులు ధైర్యంగా ఉంటారు. అట్టి విధంగా పరమతండ్రి మన మీద కూడా తన ఆత్మను కుమరించి ఆయన మనల్ని ధైర్యపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకందున తండ్రి, సర్వోన్నత జీవాధిపతి, మీరు అయ్యా నీతిమంతులు సింహంలో ధైర్యంగా ఉంటారని ఆ వాగ్దానం మా పక్షం ఇచ్చినందుకు స్తోత్రం తెలుసుకుంటూ మా పక్షం నెరవేర్చమని యెహోవా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారి యెహోవా కృప, కనికరము, ఆయన దయా వాత్సల్యత మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచును గాక. ఆమేన్.